ప్రియమైన వారులారా, మీకు వందనాలు. యోహాను సువార్తలో మనం చూస్తే కనాను విందులో దేవుడు గొప్ప అద్భుతం చేశారు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ రాతి బాణలు ఏ విధంగా ఉన్నాయి? ఖాళీగా ఉన్నవి. వాటిని దేనితో నింపమన్నారు? దేవుడు నీటితో నింపమన్నాడు. ఖాళీ అనగా నీ హృదయము ఖాళీగా ఉంచుకోమంటున్నాడు. విచారాల చేత, చింతల చేత వాటిని ఉన్న ఎడల దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ శక్తి ప్రవాహము వాటిలో పనిచేయదు. అందుకని ఖాళీగా ఉండి నీటితో, ఆత్మతోను వాక్యముతోను నింపుకున్నప్పుడు ఆయన అద్భుతము చేస్తానంటున్నాడు. ఆ వాక్యమును, ఆ నీరుని నీ హృదయంలో నింపుకుంటే ఆయన ఆ యొక్క రాతి పానలో తొంగి చూడగా ఆయన నీళ్లు నీడ పడగా ద్రాక్షారసముగా మారింది. ఎప్పుడైతే వాక్యము అనే వాక్యము ద్వారా మన హృదయంలో ఆయన తొంగి చూడగా నీ బ్రతికే మారిపోతుంది. ఎలాగైతే మధురమైన ద్రాక్షారసము తయారయ్యేదో అలాగ మధురమైన బ్రతుకును దేవుడు నీకిస్తూ అనేక మందికి రుచికరమైన జీవితముగా మార్చబడుతుంది. దేవునికి చోటి ఆయన నీ హృదయంలో తొంగి చూచినప్పుడు వాటిని ప్రతి కీడును కూడా దేవుడు కొట్టివేసి నీకు ఆశీర్వాదంగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సరేనా మరి?